హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా, ఇంచుమించు 1 వీక్ అయిపోతుంది. వీడియోనే పెట్టలేదు. ఈ మధ్య కొంచెం పని ఎక్కువ ఉండి బిజీ అయిపోయి పెట్టలేకపోయాను అనమాట. ఈ వీడియో మొన్న తొలేకాదశి రోజు తీసిన వీడియో, అంటే బుధవారం రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు ఇంకా తొలేకాదశి కదా, ఇంకా గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టాను. నార్మల్గా అయితే ఎవ్రీ ఫ్రైడే గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడతాను. ఇంకా తొలేకాదశి కదా, మనకి ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలాగా ఏవైనా స్పెషల్ డేస్ ఏవైనా ఉన్నా, పూజలు ఉన్నా, మనం ఫస్ట్ చేసేది గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడమే కదా. నేనైతే ఎవ్రీ ఫ్రైడే పెడతాను, కానీ ఇలాగ ఏదైనా స్పెషల్ డే ఉన్న రోజు అయితే ఖచ్చితంగా పసుపు రాసి బొట్లు అవి పెడతాను అనమాట. ఇంకా ఆ రోజు పూజ లేట్ అయిపోయింది. ఎందుకు అంటే తర్వాత చెప్తాను. ఇంకా గుమ్మానికి పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు, బియ్యపిండి ఉంటుంది కదా, ఆ బియ్యపిండితోటి బొట్లు కూడా పెడతాను. కుంకుమ బొట్లు పెడితే సరిపోద్ది, కానీ మనకి గుమ్మము అందంగా కలకల్లాడుతూ కనిపించాలంటే బియ్యపిండితో కూడా బొట్లు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది గుమ్మము. అందుకే ఎంత లేట్ అయిపోయినా కానీ నేను కుంకుమ బొట్లు, బియ్యపిండి బొట్లు రెండు పెడతాను. గుమ్మానికి బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత గుమ్మం మీద ముగ్గులేస్తున్నాను, చూసారా? ఇవి గీతల్లా కనిపిస్తున్నాయి కదా. మా సైడ్ అయితే ఎక్కువగా గుమ్మం మీద ఇలా గీతలే వేస్తారండి, ముగ్గులు ఫ్లవర్స్ అలాంటివి ఏమి వేయరు. బియ్యపిండితోటి ఇలా గీతలే వేస్తారు. ఇంకా మీరు అనుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్తో ముగ్గులు వేస్తున్నావు కరెక్టేనా అని అనుకోవచ్చు మీరు. కానీ నాకు లెఫ్ట్ హ్యాండ్తోనైతే వస్తుంది, ఎందుకంటే నాకు ఎడమ చేతి వాటం అనమాట. ఏ పని చేసినా, ముగ్గులు వేసినా, ఏదైనా ఎడమ చేతితోనే చేస్తాను. ఇంకా కొన్ని కొన్ని పనులు చేయకూడదు అన్నవి కుడి చేతితో చేస్తే, కొన్ని కొన్ని పనులు అయితే ఓకే, కానీ ముగ్గేయడము, వంట చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఎడమ చేతితోనైతేనే వస్తాయి, కుడి చేతితో రావు. అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే కుడి చేతితోని ముగ్గు వేయలేకపోయేదాన్ని. మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే అందరికీ తెలుసు, కానీ మా అత్తారింట్లో అందరూ నన్ను చాలా ఎక్కిరించేవాళ్ళు, ఎడమ చేతి వాటము అని. నేనైతే చాలా రోజులు, చాలా సంవత్సరాలు మా అత్తారింటి ముందైతే ముగ్గు కూడా వేసేదాన్ని కాదు. ఎప్పటికీ ముగ్గు వేయాలంటే చాలా భయపడతాను అనమాట. ఎవరైనా చూస్తారేమో, ఏమనుకుంటారేమో ఎడమ చేతితో ముగ్గేస్తున్నాను అని. ఎప్పుడైనా గుడికి వెళ్ళినా కూడా ముగ్గు వేయాలంటే ఏదో వచ్చినట్టు ఇంకా కుడి చేతితో వేస్తాను. లేదంటే అక్కడ చూసిన వాళ్ళందరూ ఇంకా ఎడమ చేతితో ముగ్గేంటమ్మా అని అడుగుతారు. చాలా అడిగారు కూడా నాకు. అలాంటివన్నీ నేను చాలా ఫేస్ చేశాను కూడా. అందుకే నేను గుడికి గట్రా వెళ్తే కుడి చేత్తోనే వేస్తాను, వచ్చినట్టు వేస్తాను. కానీ ఇంటి ముందు వేస్తే ఎడమ చేత్తోనే వేస్తాను. మా అమ్మల ఇంటి దగ్గర అయితే ఏ బాధ లేదు, కానీ మా అత్తారింటి దగ్గర అయితే ఖచ్చితంగా ఎడమ చేత్తో వేసినప్పుడు ఎవరున్నారా లేదా, ఎవరు చూస్తున్నారేమో అని భయపడుతూ వేస్తాను అనమాట. ఇంకా పూజ గది కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు అవి వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ దూపం వేద్దామని చెప్పి బొగ్గులు రాజేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మనకి ఎండాకాలం అయితే బొగ్గులు ఎండలో వేసేసి ఒక కర్పూరం బిళ్ళలు 4-5 బిళ్ళలు వెలిగించేస్తే ఆ బొగ్గులు రాజిపోతాయి. మనము ఇసనగర్రతోనైనా పేపర్తోనైనా ఇలా ఇసిరితే ఎర్రగా అయిపోతాయి, మనకి దూపం వేసేస్తాము. కానీ వర్షాకాలంలో మాత్రము అవి కొంచెము వెట్ అయిపోతాయి కదా, చెమ్మెక్కిపోతాయి. అందువల్ల అవి ఎన్ని కర్పూరం బిళ్ళలు వేసినా, డబ్బా వేసేసినా అవి రాజవు, ఎర్రగా అవ్వవు. అందుకే నేను ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద బొగ్గులు కాసేపు అలా ఉంచేస్తాను. అవి ఎర్రగా కాలిన తర్వాత గుగ్గులము వేసుకునే, దూపం వేసుకునే ఇది ఉంటుంది కదా, దానిలో వేసేసి ఇంకా ఇసనగర్రతో విసిరేస్తే ఎర్రగా అయిపోతాయి, దూపం వేసేయచ్చు. నాకు ఈ ట్రిక్ తెలియక ఎన్ని కర్పూరం బిళ్ళలు వేస్ట్ చేశానో నాకే తెలీదు. ఒకసారి మా అమ్మని అడిగాను, ఇలాగా అదే వర్షాకాలంలో ఇలాగా వెయ్యాలంటే ఎలాగమ్మా అవి అవ్వట్లేదు అని చెప్పి అడిగాను అనమాట. అడిగితే అప్పుడు మా అమ్మ నాకు ఈ ఐడియా చెప్పింది. స్టవ్ వెలిగించేసి బొగ్గులు దాని మీద పెట్టి కొంచెం ఎర్రగా అయ్యిందాకా ఉంచు, దాని తర్వాత అవే ఎర్రగా అయిపోయి విసనగర్రతో విసిరేస్తే రాజిపోతాయి, మనం గుగ్గులను దూపం వేసుకోవచ్చు అని చెప్పింది అనమాట. ఇంకా అలాగే అప్పటి నుంచి చేస్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బొగ్గులు ఎర్రగా అయిపోతాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను దూపం వేసే రోజు అయితే మా ఇంట్లో మనుషులను కనిపించము, అంత ఫుల్గా దూపం వేసేస్తాను అనమాట. ఇంక ఈరోజు డోర్ తీసి పెట్టాను, కానీ నార్మల్గా అయితే డోర్లన్నీ వేసేసి దూపం వేస్తాను. అలా అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, బయట అగరబత్తీలు పెడుతున్నానేంటా అనుకుంటున్నారేమో,
నార్మల్గా నేను ఇంట్లో దేవుడి గదిలో ఒక 2 అగరబత్తీలు పెడతాను. మళ్ళీ మనకి గుమ్మానికి కూడా చూపిస్తానండి. గుమ్మానికి కూడా చూపించి బయట ఒక మొక్క ఉంటుంది, మనీ ప్లాంట్ మొక్క, అందులో పెట్టేస్తాను అగరబత్తీలు. ఎందుకంటే మనకి ద్వారలక్ష్మి అంటారు కదా, మనకి గుమ్మము చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకెవరో ఇంతకుముందు ఒక ఆంటీ చెప్పారు పాతింటి దగ్గర ఉన్నప్పుడు, ఇలా గుమ్మానికి కూడా పూజ చెయ్యాలమ్మా అని. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు పూజ చేస్తాను, బయట గుమ్మానికి కూడా అగరబత్తీలు చూపిస్తాను అనమాట. ఇంకా ఆ రోజు నా పూజ అలా అయిపోయింది. ముందు రోజు అనుకున్నాను పరమాన్నం ప్రసాదం చేద్దాము అని, కానీ ఆ రోజు పూజ లేట్ అయిపోయింది అని చెప్పాను కదా ఇంతకు ముందే. ఎందుకు లేట్ అయిందంటే మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదా, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి ఉంది కదా, ఆ గుడికి వెళ్తాము అన్నారు. ఇంకా వాళ్ళకేమో టిఫిన్ చేసి, అది కూడా దోశలు వేస్తే ఇంకెలాగో ఎంత టైం అవుతుందో తెలుసు కదా మనందరికీ. అందుకే దోశలు వేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి లేట్ అయిపోయింది. అందుకే నేను ఇంకా సహస్రనామాలు చదవలేదు, అష్టోత్తరాలు చదవలేదు, ఏం చేయలేదు. అటుకులు బెల్లము ప్రసాదం పెట్టేశాను అనమాట, అంతేని. ఇంకా తర్వాత టిఫిన్కి దోశలు అని చెప్పాను కదా, వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా పిల్లలకి ఆ రోజు మొహరం అని హాలిడే ఇచ్చారు స్కూలు, వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చాను. మా అమ్మాయి అయితే ఎప్పటికి మా అమ్మ ఇస్తుందా తింటానా దోశలు అని వెయిట్ చేస్తుంది. ఆ రోజు 10:30 అయిపోయింది టిఫిన్ ఇచ్చేసరికి. మా పిల్లలకి దోశలేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా దోశలు వేసుకున్నాను. దోశల్లోకి చట్నీ ఉంది, కానీ ఇక్కడ కారప్పొడి కూడా నేను వేసుకున్నాను. ఈ కారప్పొడి విజేత నుంచి మా అన్నయ్య తెచ్చాడు, కొబ్బరి కారం పొడి అనమాట. ఇది ఉప్మాకి, దోశలకి, తర్వాత ఫ్రైలు చేస్తాం కదా, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అలాగా ఆ ఫ్రైలో కూడా ఈ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటున్నాయి ఫ్రైలు. కూరల్లో కంటే కూడా ఎక్కువగా నేనైతే ఈ టిఫిన్లోకే వాడుతున్నాను. ఉప్మాకి, ఇడ్లీకి, దోశకి, ఇంకా దేనికైనా ఇంకా ఈ కారప్పొడి వేసుకునే తింటున్నాము. చాలా కారంగా ఉంది కానీ టేస్టీగా ఉందన్నమాట. ఇది మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, ఈసారి ఇంట్లో చేద్దాము అని. ఇంక నేను దోశలు వేసుకొని తింటుంటే మా ఫ్రెండ్ ఉంది కదా, ఎదురింటి ఫ్రెండ్, తనేమో గోంగూర బయట తెచ్చి ఒలుస్తుంది. సరే ఇక్కడ కూర్చొని తిను రా, అలా మాట్లాడుకుందాము అని పిలిచింది అనమాట. నేను ఇంక అక్కడే కూర్చున్నాను, బయట కూర్చొని తింటున్నాను. ఇంకా తను, నేను, ఇంకో ఫ్రెండ్ ఉంటుంది కదా, మా ముగ్గురము పొద్దున్న అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక 10:30, 11 ఆ టైం అప్పుడు అందరము ఇక్కడే ఈ ప్లేస్లోనే కూర్చొని మాట్లాడుకుంటాము. ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ ప్లేస్లోనే మాట్లాడుకుంటాం అనమాట. ఏం మాట్లాడతామో కానీ ఒక గంటలు అలాగ మాట్లాడుకుంటాము. కానీ ఎవరి మీద, బయట వాళ్ళ మీద అలా ఊసులేసుకోవడము అలాంటివి ఏమి ఉండవు అనమాట. వీడియో కోసం చెప్తున్నానని కాదు, కానీ మేము అసలు బయట వాళ్ళ గురించే మాట్లాడుకోము. ఇంకా అలాగ మాలో మేమే ఏవో ఒకటి మాట్లాడుకొని అలా కాసేపు ఉండి వచ్చేస్తాం అనమాట. అదొక స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది మాకైతే. తర్వాత ఇక్కడ చూసారా, బొంతలు చూపిస్తున్నాను ఏటబ్బా అనుకుంటున్నారా, కొత్త బొంతలు కుట్టించాను ఇక్కడేని హైదరాబాద్లోనే. ఊర్లో అయితే బొంతలు కుట్టే వాళ్ళు ఉంటారు, ఎప్పటికప్పుడే బొంతలు కుట్టించుకోవచ్చు. అసలు హైదరాబాద్లో బొంతలు కుట్టే వాళ్ళు ఉంటారనే నాకు తెలీదు. కానీ వీధిలోకి మొన్న కాయన బొంతలు కుడతామని చెప్పి వచ్చాడు. ఆ రోజు అడిగాను అనమాట, ఎన్ని బట్టలు ఉండాలి ఏంటి అని. మీరు ఎన్ని బట్టలు ఇచ్చినా దానికి తగ్గట్టే కుడతాము అని చెప్పారు. అంటే తక్కువ బట్టలు ఇస్తే మనము కప్పుకునే బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అలా కుడతారనమాట. హైదరాబాద్లో మ్యాక్సిమం బొంతలు అంటే అలాగే కుట్టిస్తారు, కానీ నాకు మాత్రం అలాగొద్దు, ఊర్లో లాగా కుట్టించాలి అని చెప్పి ఇంతకు ముందు ఊర్లో కుట్టించిన బొంత ఒకటి ఉంటే చూపించి, నాకు ఈ థిక్నెస్లో కావాలి, చాలా బట్టలు ఉన్నాయి ఇస్తాను అని చెప్పాను. అయితే సరే అన్నాడు. అతను నేను ఎలా చెప్పానో అలాగే కుట్టాడు అనమాట, చాలా బాగా కుట్టాడు. 2 బొంతలకి 600 తీసుకున్నాడు అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ లంచ్లోకి ఇక్కడ ఉలవలతోటి సాంబారు చేద్దామని ఉలవలు ఉడకబెట్టాను. ఉలవలతోటి చాలామంది ఉలవచారు చేస్తారు, కానీ నేను మాత్రం సాంబార్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉలవలు నేను ఊరు నుంచి తెచ్చినవండి, అందుకే కొంచెం మట్టి అది ఉంటుంది కాబట్టి 2-3 సార్లు బాగా కడిగాను నీట్గా. తర్వాత కుక్కర్లో వేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఒక 7-8 విజిల్స్ దాకా ఉంచాను అనమాట. ఉంచితే మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఈ ఉడికిన ఉలవలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ప్రాసెస్ అంతా కూడా మనము నార్మల్గా సాంబార్ చేసుకుంటాం కదా అలాగే ఉంటుంది.
నేను ముందుగానే చింతపండు నానబెట్టి ఉంచాను అనమాట. ఆ చింతపండు రసం తీసుకొని ఆ మిక్సీ పట్టాం కదా పేస్ట్, ఉలవల పేస్ట్, అందులోనే ఈ చింతపండు రసం కూడా పిండుకోవాలి. మామూలుగా అయితే మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ వేరే గిన్నెలో కొంపుకొని అందులో చింతపండు రసం వేసి కలుపుకోవాలి. మళ్ళీ దోమడానికి ఇన్ని గిన్నెలు అవుతాయి కదా అని చెప్పి నేనేమో మిక్సీ జార్లోనే ఉంచేసి అందులోనే చింతపండు రసం పిండేశాను. తర్వాత కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసి ముందే ఉంచేసాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను చారు చేసిన, సాంబార్ చేసిన కరివేపాకు ఎక్కువ వాడతాను. ఎందుకంటే చారులో కానీ సాంబార్లో కానీ కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే ఎక్కువ కరివేపాకు వేస్తాను అనమాట. ఇంకా తాలింపు కరివేపాకు అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ చూసారా పెద్ద ఆనియన్ వేసుకున్నాను. నాకైతే సాంబార్లో ఆనియన్స్ అంటే చాలా ఇష్టము, కానీ మా ఇంట్లో చిన్న ఆనియన్స్ లేవు. అందుకే పెద్ద ఆనియన్స్కి ఘాట్లు పెట్టేసి అలాగే వేస్తాను అనమాట. ఇంకా ఆనపకాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కూడా వేసాను ముక్కలు కోసేసి. సాంబార్లో ముక్కలు అంటే నాకు చాలా ఇష్టము. అందుకే నేను సాంబార్ తక్కువ ఉన్నా నేను చేసే సాంబార్లో ముక్కలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ముక్కలు వేసాక ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అవి కొంచెం ఉడికిన తర్వాత ముందు మనము కలిపి ఉంచుకున్నాం కదా ఉలవల పేస్టు, చింతపండు రసము, అది వేసుకోవాలి. అది వేసుకున్నాక పులుపుకి తగ్గట్టు వాటర్ పోసుకొని మనకి ఎంత సాంబార్ కావాలి, పులుపు సరిపోయిందా లేదా అదంతా అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇంగువ, సాంబార్ పొడి, కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ రెడీ అయిపోద్ది, ఉలవల సాంబారు. ఈ ఉలవల సాంబార్ కూడా నార్మల్ సాంబార్ లాగే ఉంటుంది ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. రసం చేసే కంటే నాకు ఇలా సాంబార్ చేసుకుంటేనే ఇష్టము ఉలవలతోటి. ఇంకా సాంబార్ చేసినా పప్పు చేసినా మా ఇంట్లో ఖచ్చితంగా ఫ్రై ఉండాల్సిందే కదా, అందుకే ఆలు ఫ్రై చేశాను. ఇంకా వంట అయ్యేసరికి మా పిల్లలు బయట ఏం చేస్తున్నారా అని చూస్తే వీళ్ళేమో ఫుల్గా ఆడుకుంటున్నారు. మా నాయుడు అయితే పొద్దున్న నుంచి అసలు ఇంటికే చేరలేదు. ఇంకా అలా బయటకు వచ్చి చూస్తేనేమో ఇక్కడ రన్నింగ్ రేసులు పెట్టుకొని ఆడుకుంటున్నారు. వీళ్ళు ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంటారు, కానీ ఒక్కసారిగా ఏడుపులు వినిపిస్తాయి. మాకైతే లోపల ఉండే వాళ్ళకి గుండెలు ఆగిపోతాయి. ఏం చేసుకున్నారా, ఎవరు కొట్టుకున్నారా, తోసుకున్నారా ఏంటా అని మాకైతే చాలా భయం వేస్తుంది. అందుకే ఎప్పుడు మేము వీళ్ళ దగ్గర ఒకళ్ళు ఉంటాము వీళ్ళకి ఆడుకుంటే. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇంతసేపు ఉండి వాళ్ళిద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోయారు, మా ఇంకొక 2 ఫ్రెండ్స్. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నేను కూడా వీళ్ళని ఏం చేస్తున్నారా అని చూసి కాసేపు కూర్చున్నాను వాళ్ళ దగ్గరే. ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను కదా బుధవారం రోజు మొహర్రం అని చెప్పి హాలిడే ఇచ్చారని. అందుకే పిల్లలందరూ ఇంకా ఇంటికి చేరకుండా ఇలా పొద్దున్న నుంచి ఆడుతూనే ఉన్నారు. వంటంతా అయ్యేసరికి 1 అయ్యింది. నేనైతే 1కే లంచ్ తినేస్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాము. చిన్న షాపింగ్ ఉంది. ఏం కొన్నాము, ఏం షాపింగ్ చేసినాము అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో మరీ అంత లాంగ్ అయిపోతే బాగోదు కదా, అందుకని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. వేడి అన్నంలో వేడి సాంబార్ కలుపుకొని తింటుంటే సూపర్ ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఉలవలతోటి సాంబారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.